హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఇప్పుడు మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం అనమాట. దీనికి సంబంధించి స్టేటస్ ఎలా ఉంది ఏంటనేది అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మన రాజధానికి దగ్గరలో ఉన్న ఈ మంగళగిరి స్టేడియం ఎలా ఉంది ఏంటన్నది అయితే మరి ఎప్పుడు రెడీ అవుతుంది ఏంటన్నది కనుక మీకు అయితే చూపిస్తాను అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఇంక వీడియోలోకి వెళ్దాం పదండి. మీరైతే చూస్తున్నారు కదండి, మంగళగిరిలోని నవలూరు వద్ద 23 ఎకరాల్లో 112 కోట్ల అంచనాతో వ్యయంతో 34,000 సిట్టింగ్ కెపాసిటీలో ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం దశలో అయితే ఉంది. ఇది ప్రజెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఉందండి. అది వచ్చేసి 27,500 సిట్టింగ్ కెపాసిటీతో అయితే ఉంది. ఇక్కడ నిర్మిస్తున్న ఈ క్రికెట్ స్టేడియం వచ్చేసి కంప్లీట్ అయితే ఏపీలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయితే అవుతుంది. మీరైతే చూస్తున్నారు కదా, ఈ పనులు అయితే చాలా వరకు అయితే పెండింగ్ అయితే ఉన్నాయండి. దీని నిర్మాణం వచ్చేసి 2019-24కి కంప్లీట్ అయితే చేద్దామని చెప్పి అనుకున్నారు. 2019 వరకు 90% వరకు అయితే ఈ స్టేడియం సంబంధించిన పనులు అయితే పూర్తయితే అయినాయి. 2019 నుండి 2024 వరకు ఉన్న గవర్నమెంట్ లో ఈ స్టేడియం నిర్మాణం అయితే పట్టించుకోకపోవడం వలన ఈ ఇంటర్నేషనల్ స్టేడియం అయితే మంగళగిరిలో ఇలా అయితే ఉందన్నమాట. మీరైతే చూడొచ్చు, చాలా పనులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయండి. ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ ఈ స్టేడియం మీద ఫోకస్ అయితే పెడదామని చెప్పి అనుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ అయితే చేస్తున్నారు. అలానే మన అమరావతిలో మొత్తం 60 ఎకరాల్లో విస్తీర్ణంలో 1,50,000 సిట్టింగ్ కెపాసిటీతో అమరావతిలో ఉన్న స్పోర్ట్స్ సిటీలో అయితే ఈ స్టేడియాన్ని అయితే నిర్మిద్దామని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. అలానే మీరైతే చూడొచ్చు, ఇక్కడ ఎన్ని గ్యాలరీలు ఉన్నాయి అన్నది కూడా మీరైతే చూడొచ్చండి. ఇదంతా ఏంటంటే సిట్టింగ్ కి సంబంధించి ఈ ఏర్పాట్లు అయితే చాలా వరకు పనులు అయితే చేయాలి. మీరైతే చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటన్నది కనుక, ఈ గత ప్రభుత్వం కనుక దీన్ని పట్టించుకొని చేస్తుంటే కనుక ఈ పాటికి ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1గా ఈ స్టేడియం అయితే ఉండబోయేది. ఇక్కడ అంతా చాలా పెండింగ్ పనులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రిక్ సంబంధించి పనులు అయితే జరగాలి. అలానే బయట ఎలివేషన్ పనులు అయితే చేశారనమాట. 90% పనులు అయితే అప్పుడైతే అయినాయి. కానీ ఈ గత ప్రభుత్వం పట్టించుకోవడం వలన ఇదైతే ఇలా అయితే ఉందన్నమాట. ఈ నవలూరు ఈ స్టేడియం సంబంధించి అమరావతి రోడ్లు కూడా అయితే కనెక్టివిటీ అయితే ఉన్నాయి అనమాట. E14, E15 రోడ్లు కూడా కనెక్టివిటీ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది అయితే మీరైతే చూడొచ్చండి. అలానే ఇది కంప్లీట్ అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్లోనే రెండో స్టేడియం వచ్చేసి వైజాగ్లో అయితే ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అతిపెద్ద స్టేడియం వచ్చేసి మన మంగళగిరిలో ఈ నవలూరులో అయితే ఉంటుంది అనమాట. మీరైతే చూడొచ్చు, ఇక్కడ 23 ఎకరాల్లో ఇదంతా ఎలా ఉంది ఏంటన్నది అయితే మీరైతే చూడొచ్చు. ఈ స్టేడియం కి సంబంధించి గ్యాలరీ లోపల సిట్టింగ్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదండి. ఈ స్టేడియం నిర్మాణం కూడా ఆధునిక టెక్నాలజీ అయితే నిర్మాణం అయితే చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది ఫ్లడ్ లైట్లు, అలానే సెంట్రలైజర్, ఏసీ, ఇంకా స్టేడియం కి రంగులు, ర్యాంపులు, ఫైర్ లైట్స్ కూడా ఈ పనులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి అన్నమాట. చుట్టుపక్కల కూడా ఈ ప్రహరీ కూడా అయితే ఇంకా పనులు అయితే చేయలేదు. ఈ నిర్మాణ పనులు సంవత్సరాల తరబడి ఆలస్యం కావడం వల్ల ఏర్పడిన నిర్మాణాలు బలహీనత కారణంగా అంతర్జాతీయ మ్యాచ్లు కూడా అయితే రద్దయితే చేశారు. అమరావతి ప్రాంతంలో ప్రతిపాదన స్పోర్ట్స్ సిటీలో భారతదేశంలోని 2వ అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఈ పనులు అయితే స్టార్ట్ అయితే చేయలేదన్నమాట. మీరంతా చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నదని. ప్రజెంట్ ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్లు అయితే ఇక్కడైతే జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా త్వరగా అయితే ఈ పనులు అయితే జరిగి తొందరగా మనకి ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానంలో అయితే ఈ స్టేడియం అయితే ఉండాలని మనం కూడా అయితే కోరుకుందాం. ప్రజెంట్ ఈ స్టేటస్ ఏంటంటే ఇక్కడ ఎలా ఉందన్నది అయితే మనం అయితే చూపిద్దాం అని చెప్పి అయితే వీడియో అయితే చేసాం అనమాట. ఇది కంప్లీట్ అయితే మన విజయవాడ వాళ్ళకి, అలానే ఇటు గుంటూరు, ఇటు అమరావతి వారు కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది అనమాట ఈ స్టేడియం. అలానే వెస్ట్ బైపాస్ కి సంబంధించి కూడా ఇది పక్కనే అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇంకా ఈ ప్రభుత్వం అయితే పట్టించుకొని ఈ పనులు త్వరగా అయితే చేసి మన ఈ స్టేడియాన్ని కూడా డెవలప్ అయితే చేస్తే మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా ఈ స్టేడియం అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి పనులు అయితే త్వరగా స్టార్ట్ అయ్యి డెవలప్మెంట్ అయితే జరగాలని చెప్పి మనం అయితే కోరుకుందాం. ఇదండి ఈ వీడియోకి సంబంధించి స్టేటస్ ఎలా ఉంది ఏంటని చూపిద్దాం అని చెప్పి అయితే మనం వీడియో అయితే చేసాం. ఈ వీడియోలో ఎలా అనిపించినది మీరైతే కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. అలానే మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి, చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటన్నదాన్ని ప్రతి ఒక్క వీడియో అయితే మనం అయితే చేస్తున్నాం. మీరు చేసే సపోర్టు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.